ఎలక్షన్స్ అన్నాక ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయా? అందుకని దేశంలో ఎలక్షన్సే వద్దన్న నిర్ణయానికి రాగలమా చెప్పండి? ఇక్కడి పోస్టర్ బ్యానర్ కల్చర్ ఇంకా ఉంది. పోస్టర్లు ఎక్కడ అతికించవచ్చు, అతికించకూడదు, బ్యానర్లు ఎక్కడ పెట్టొచ్చు, పెట్టకూడదు అని తెలియాలంటే ఇక్కడ ఎలక్షన్ జరగాలి. అప్పుడే బయటికి వెళ్ళా కరెక్ట్ గా ఉంటారు. మందుకి, బిర్యానీకి, నోట్లకి ఓటేసే పద్ధతి మారాలంటే పాలిటిక్స్ అంటే ఏంటో స్టూడెంట్స్ కి తెలియాలి. సరే, మీరనేదే కరెక్ట్ అనుకుందాం. స్టూడెంట్స్ గొడవలు కొట్లాటకు దిగి కాలేజీకి ఏదైనా డ్యామేజ్ అయితే ఎవరు బాధ్యులు? సార్, మీరు అనుకునేలా ఏం జరగదు సార్. ఒకవేళ జరిగితే కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా? రిజైన్ చేసేస్తారా ఏంటి? జరిగినప్పుడు చూద్దాం. అయితే మీరే ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయండి. ఏమాత్రం గొడవలు జరిగినా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని లెటర్ రాసివ్వండి. వచ్చే జూన్ 25వ తారీఖు ఎలక్షన్స్. మీరు మాస్టర్ గా ఉండి ఎలక్షన్ కండక్ట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు, కానీ స్టూడెంట్ గా ఉండి కండక్ట్ చేయడం నేను చూశాను. Shake your hands. This is the wall of democracy. Your rules and regulations. జిమ్ ఫెసిలిటీ స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ. హాస్టల్లో డైలీ అందరికీ నాన్ వెజ్ ఫుడ్ ఉంటుంది. మంచి స్పీకర్సే పెద్ద నాయకులయ్యారు. నువ్వు ఇంకా బోల్డ్ గా మాట్లాడాలి సవి. ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మాత్రమే చెప్పి ఓట్లాడకుండా నువ్వేం చేయబోతున్నావో చెప్పి ఓట్లాడు. కేటాయించిన ప్లేస్ లోనే పోస్టులు అతికించాలి, బ్యానర్లు పెట్టాలి. స్టూడెంట్స్ ఏ మాత్రం గొడవ పడినా ఈ ఎలక్షన్ జరగదు. సార్, మొత్తం 5500 స్టూడెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళని మొత్తం 10 కేటగిరీలుగా డివైడ్ చేశాం. ఇదేం కాలం? సార్, అది రిలీజన్ అండ్ కాస్ట్ వైజ్ కేటగరైజ్ చేశాం. అది వద్దమ్మా. దీన్ని ఇక్కడి నుంచే తొలగిస్తేనే జీవితాంతం మన వెంట రాకుండా ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగుతూ తిరుగుతూ ఉంటావు చెప్పు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా తిడుతున్నావు? నువ్వు స్టడీగా ఉంటే నేను మాత్రం తిడతానా? నేను స్టడీగానే ఉన్నాను. చూద్దామా? ఆ బోర్డు మీద బాణం ఎక్కడ గుచ్చుకున్నా ఓకే, నువ్వు స్టడీగా ఉన్నావు ఒప్పుకుంటాను. మావా అదరగొట్టు. రే, డిపార్ట్మెంట్ కో లక్ష. నేను ఇంతకు ముందు చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను. మీరు కారణం ఏంటో చెప్తే నా వల్ల నా హెల్ప్ మీకు తప్పకుండా చేస్తాను. మా అత్త అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. తాతని కాదని లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఓ, మా తాత కోరికని తీర్చడానికి నేను మా అత్తని వెతుక్కుంటూ వెళ్ళాను. నేనని చెప్పకుండా వాళ్ళింటో డ్రైవర్గా పనిలో చేరాను. మా అత్తకు ఒక అందమైన కూతురుంది. నేను ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లవ్ చేసుకున్నాం. అసలు నేను ఎవరో ఎందుకు వచ్చానో మా అత్తకి వివరంగా చెప్పడానికి నేను రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేయించమని చెప్పాను. రైల్వే స్టేషన్ ని ఖాళీ చేయించారా? కనిపెట్టేసిందా? రేపు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే రాత్రి 12 మీకోసం వస్తాను. తప్పు చేసి వేళ కాని వేళల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? మనం ఎందుకు నడుచుకోవాలి? క్యాంటీన్ లో బెవరేజెస్ ఫ్రీ, ఆక్వా ట్రైనింగ్ యాక్సెస్ ఫ్రీ. క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అందరూ ఉద్యోగాలతోనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తారు. అన్నిటిని మించి ఆలోచించండి. ఒక అమ్మాయి లీడర్ గా కావాలా లేదా ఒక అబ్బాయి లీడర్ గా కావాలా? అది నా గ్లాస్ కాదురా, ఎవడో తాగొదిలేసి వెళ్ళాడరా నా డిప్పగా. The third round of votes have been counted. We have started counting for the fourth round. సార్, 4వ రౌండ్ సార్. ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. భయం వేస్తోంది సార్. పెద్ద లీడర్ సినిమాలో అర్జున్ ప్రసాద్ 4వ రౌండ్ అంట. చెప్పా. Most awaited election results are going to be announced very soon.
ఏంట్రా ఇంకా ఏం చేస్తున్నారు Results are going to be declared. No, wait, wait. Bhargav 2,588 votes. Savita 2,648 Hey, votes. confirm, Mara. Savita won the election. by కంగ్రాట్స్ చైర్పర్సన్. డేయ్ సార్, ఏం జరిగినా చూసుకుందాం వాళ్ళు ఆల్రెడీ గొడవ స్టార్ట్ చేసినట్టున్నారు సార్. అదని వెళ్దాం సరే ఇప్పుడేం చేద్దాం సార్? ఇంకా నన్ను అడుగుతావేంట్రా? ఆవిడని అడుగు. చైర్మన్ ఏం చేద్దామని చెప్పండి. సార్ ఈ అన్నెసెసరీ కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయడానికి నేనే భార్గవ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. బాగుంది. హ్యాపీగా వెళ్ళండి, కానీ ఒంటరిగా వెళ్ళండి. మేడం, ఇలా తలగొక్కుంటూ గోల్డ్ గెలుకుంటూ వెనక్కి పదే పదే తిరిగి చూస్తూ ఆలోచించుకుంటూ ఇన్స్టాల్మెంట్ లో వెళ్ళకూడదు, దూసుకుపోవాలి. సార్ మీ చేతికున్న కడియం కొంచెం ఇస్తారా? ఎందుకు? ఇవ్వండి సార్. రేయ్ ఆ పాట ఆన్ చేయరా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు అది దగ్గరకు రావాలి, దాని మొహం పగులుద్ది. అన్నా చెప్పన్నా, ఏమైందిరా? మన బాబు ఓడిపోయాడన్నా. ఏంటి? భార్గవ్ ఆ, నేను విష్ చేయడానికే వచ్చాను. జస్ట్ 60 ఓట్లలో గెలవడం విక్టరీయే కాదు. ఆ, కాలేజ్లో ఒక చైర్మనే ఉండాలా ఏంటి? రేపటి నుంచి నేను ఈవినింగ్ కాలేజ్ చూసుకుంటాను, నువ్వు డే కాలేజ్ చూసుకో. ఓకే బాయ్. ఓ కంగ్రాట్స్. నామినేషన్ రోజు కూడా నేను చేయించాను, నువ్వే ఇవ్వలేదు. ఇప్పుడన్నా ఇవ్వు. తను అక్కడికి ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదనిపిస్తుంది. నన్ను వెళ్ళొకసారి చూసి రమ్మంటారా సార్? ఇవ్వు. ఓకే. ఏంటన్నా ఇది? కాంప్రమైజ్ అయిపోయాడు. గెలిచిన మైకి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఏది ఫోన్ వాడికి ఇవ్వు. ఒక్క నిమిషం అన్నా. బాబు నానా ప్రాబ్లం ఏం లేదు నాన్న, ఆమెతో మాట్లాడేశాను. డే కాలేజ్ చైర్మన్ గా నన్నే ఉండమని చెప్పింది. తన పదవి భిక్ష పెడితే నువ్వు ఒప్పేసుకున్నావా? ఆ అమ్మాయి మీరనుకునేలా కాదు, నేను ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేయ్ అన్నా, ముందు వాడిని అక్కడి నుంచి సేఫ్ గా పంపించేయి. అలాగే అన్నా. వెళ్ళదని పట్టుబడితే బెదిరించి పంపించు. అలాగే అన్నా, వీడిని ఓడించిన అమ్మాయి అంతు చూడండి. నేను చూసుకుంటాను. అన్నా ప్లీజ్ అన్న, మా నాన్నతో నేను మాట్లాడుకుంటాను. ఆమె నేను బాబు చేయొద్దన్నా. నువ్వు ఒట్టొస్తే నిన్ను వదలొద్దన్నారు. మర్యాదగా లోపల కూర్చో. అన్నా ఆమె నేను చేయొద్దన్నా. సార్ అక్కడ ఏం అనలేదు సార్, వాడు చెయ్యిచ్చి ఓకే అన్నాడు. అంతే, సెలబ్రేషన్స్ ఆర్ డన్. ఏయ్, ఇదిగో అందరికీ ఇవ్వు. తమ్ముడు పోలింగ్ బూత్ అక్కడ ఫస్ట్ ఫ్లోర్ నా. ఇదిగో ఆ చెత్త మొత్తాన్ని క్లియర్ చేసి పారేయండి. సార్ ఈవినింగ్ కాలేజ్ అబ్బాయిలు బూత్ ని తగలబెడదామని మాట్లాడుకుంటున్నారు సార్. ఎవరాడు? ప్రొఫెసర్ అన్నా. ఏంట్రా? జరిగింది ఎలక్షనే కాదు, ఒకటి రీ ఎలక్షన్ కావాలి లేదా రీకౌంటింగ్ కావాలి. ఎలక్షన్ అయిపోయింది అంతే. రేయ్ బూత్ తగలట్రా. ఏ డిపార్ట్మెంట్ నువ్వు? ఇట్రా. ఏయ్ పెద్ద పుడింగ్ గా మాట్లాడు. ఉండండి ఉండండి. మూసుకొని చూడరా. ఏ మాట్లాడుతున్నాడు కదా, హాలోగా తప్పండి. రేయ్, ఈవినింగ్ కాలేజ్ చైర్మన్ క్యాండిడేట్ భార్గవ్ మీతో మాట్లాడాలండి సార్. సార్ నేను చెప్పిన మా నాన్న వినలేదు. 50-60 పార్టీ వాళ్ళని తెచ్చి గొడవలు చేయమని చెప్పారు సార్. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ లా కలిసిపోయారు. మన వాళ్ళకి ఏం కాకుండా చూసుకోండి సార్. ఆన్ ద స్టార్ బోర్డ్. ఏంట్రా బొంగరంగా తిరుగుతున్నారు? Close your bloody eyes and freeze. ఏం జరుగుతుందో చెప్పండి రా. ఏంటన్నా గొడవ కత్తుకుపోయారు? Move forward. గర్ల్స్ అందరిని సేఫ్ గా ఇంటికి పంపు. సార్ చెప్పించేయరా. రేయ్ అందరిని బ్యాక్ గేట్ నుంచి తీసుకెళ్ళండి రా. త్వరగా వెళ్ళండి వెళ్ళండి.
చేయలేకపోతున్నాం సార్. చేతిరా చేతిరా ఆడపిల్ల మీద చేస్తావా